నేచురల్ స్టార్ నాని సినిమాల సెలక్షన్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. కొత్త డైరెక్టర్తో సినిమా అంటే ఎవరైనా రిస్క్ అనుకుంటారు, కానీ నాని మాత్రం అలా రిస్క్ చేసి హిట్లు కొడుతుంటాడు. అదేంటో నాని న్యూ డైరెక్టర్ ఈ కాంబో ఎప్పుడూ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. నందిని రెడ్డితో చేసిన అలా మొదలైంది నుంచి ఈ మధ్య వచ్చిన హాయ్ నాన్న శౌర్య వరకు నాని ఛాన్స్ ఇస్తే అతను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యేలా క్రేజ్ తెచ్చాడు. ఇక నాని ఆల్రెడీ చేసిన డైరెక్టర్తో సినిమా అంటే మాత్రం అది మరింత స్పెషల్ అవుతుంది. తనతో సినిమా తీసి హిట్ కొట్టిన డైరెక్టర్తో నాని చాలా రేర్గా సినిమాలు చేస్తాడు, కానీ ఈ మధ్య అలాంటి వారితో నాని మళ్ళీ రిపీటెడ్గా మూవీస్ చేస్తున్నాడు. అంటే సుందరానికి సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో మళ్ళీ సరిపోదా శనివారం చేశాడు నాని. ఆల్రెడీ దసరాతో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్ అంటూ మరో భారీ సినిమా చేస్తున్నాడు. ఇదే వరుసలో మరో డైరెక్టర్ మీద నాని ఖర్చీఫ్ వేసినట్టు తెలుస్తుంది. నానితో జెర్సీ లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరితో నాని మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. నాని కెరీర్ లో జెర్సీకి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. ఆ సినిమాతోనే నాని వర్సటాలిటీ ఏంటన్నది అర్థమైంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కూడా వేరే లెవెల్ అనిపించింది. గెలిచినోడు గురించి అందరూ తెలుసుకుంటారు, ఓడిపోయిన వాడి గురించి, ఓడిపోయిన కారణాల గురించి చెప్పడం గొప్ప విషయం. అదే నాని జెర్సీ సినిమా చేసి చూపించింది. జెర్సీ సక్సెస్ తర్వాత ఆ సినిమానే హిందీలో తీశాడు గౌతమ్. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో కింగ్డమ్ తో వస్తున్నాడు. కింగ్డమ్ సినిమాతో గౌతమ్ ఫస్ట్ టైం యాక్షన్ మోడ్ లోకి దిగాడు. అయితే బలమైన ఎమోషన్స్ చెప్పగలిగే వాళ్ళు యాక్షన్ ని బాగా హ్యాండిల్ చేస్తారన్న టాక్ ఉంది. సో కింగ్డమ్ కూడా గౌతమ్ మార్క్ యాక్షన్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే కింగ్డమ్ సినిమాపై విజయ్ మాత్రమే కాదు, నాని కూడా ఒక కన్నేశాడట. ఎందుకంటే గౌతమ్ నానితో ఒక యాక్షన్ సినిమా అనుకున్నాడట. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. అయితే నాని ప్రెజెంట్ కమిట్ అయిన సినిమాలు అయ్యాక చూద్దాం అన్నాడట. సో కింగ్డమ్ హిట్ పడితే నాని గౌతమ్ కాంబో ఫిక్స్ అయినట్టే. నాని ప్యారడైజ్ కాగానే సుజిత్తో సినిమా చేస్తాడు. అది కాగానే గౌతమ్తో మూవీ ఉండే ఛాన్స్ ఉంది. సో కింగ్డమ్ మీద నాని కన్ను వెనక ఉన్న రీజన్ ఏంటంటే, కింగ్డమ్ హిట్ పడితే ఆ డైరెక్టర్తో తాను ఒక సినిమా చేయాలన్న నాని ప్లాన్ అన్నమాట. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.